హాయ్ అండి, హలో నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ ఐటమ్ చేసి చూపిస్తున్నానండి. మనం బజార్లో బయట తెచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మంచి షైనింగ్ తో బాగా క్రిస్పీగా ఉండేటట్టు పల్లీల నువ్వుల చిక్కీని చేసి చూపిస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ అన్ని మిస్ అవుతారు. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి వీడియో. నాటు పల్లీలతో చేస్తున్నానండి ఈ చిక్కీ, అందుకే సన్నగా ఇలా ఉంటాయి. ఒక గిన్నె కొలత కాకుండా నార్మల్ గా తీసుకోండి. ఫస్ట్ హైలో పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా పెనం వేడైనాక లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి. ఎందుకంటే అవి హై ఫ్లేమ్ లో వేపుకుంటే లోపలంతా పచ్చిగా ఉండి మనము చిక్కీ కూడా పచ్చి వాసన వస్తుంది. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఎర్రగా బాగా లోపలంతా వరకు ఏగేంత వరకు బాగా వేపుకోండి. పూర్తిగా అన్ని వేపుకొని ఒక చాట్లేకి వేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని పూర్తిగా చల్లారేటట్టు పెట్టుకోండి. ఫస్ట్ మీరు చేత్తో నలుపుకోకుండా చున్నీ గాని ఒకటి ఏదైనా టవల్ గాని కాటన్ ది గాని ఏదైనా సరే అది దాంతో వేసుకోండి. పల్లీలను వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మనం బండకేసి ఇలా కొట్టండి. బాగా ఒక 4-5 సార్లు గాని మీరు అవి చూసుకుంటూ లోపల అంత పొట్టుపోయిందా లేదా అని నేను చూపిస్తున్నా కదా, మొత్తం బాగా వస్తాయండి. ఇది ఒక టిప్పు. దీనికోసమని ఒక కప్పు గాని మీ దగ్గర ఉండే గిన్నె గాని ఏదైనా మీ దగ్గర ఉండే కొలత ఒకటి తీసుకోండి. ఎందుకంటే నేను ఈ నువ్వులు ఎన్ని తీసుకుంటున్నానో పల్లీలు మనము అంత పొట్టు తీసినాక మాత్రమే నేను మెజర్మెంట్ చేస్తాను. అందుకు చెప్తున్నాను. ముందు పల్లీలు మాత్రం ఎక్కువ తీసుకోండి, తర్వాత కొలుసుకోవాలి. మనం పెనం కూడా వేడెక్కింటుంది కాబట్టి తగ్గించి పెట్టుకొని నువ్వులను కూడా దూరగా వేయించుకోవాలి. చిటపట అని శబ్దం వస్తుంది కదా, అప్పటి వరకు బాగా వేపుకొని ఇవి కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్పుకోవాలి. మీరు కప్ అయినా గ్లాస్ అయినా ఏదైనా ఒకటే. నేను ఒక గిన్నె కొలతతో తీసుకుంటున్నాను. ఒక గిన్నె పల్లీలు, ఒక గిన్నె నువ్వులు. ఇప్పుడు మనము బెల్లం వేసుకోవాలి కదా దీనికి కొలత. ఇప్పుడు నేను మనము వేయించిన గోళంనే పెట్టుకున్నాను. బాగా వెడల్పుగా మనము చేసుకునే దానికి వీలుగా ఉండేటట్టు పెట్టుకోండి. మీరు ఏదైనా మందంగా ఉండేది. అప్పుడు మనము బెల్లాన్ని కూడా ముందుగానే నేను అంతా పగలగొట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 కప్పులు తీసుకున్నా కదా, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు అయితే నేను ఒక కప్పుకి 3/4 కప్పుమైన ఒక గిన్నెకు 3/4 గిన్నెమైన బెల్లం వేసుకుంటున్నాను. అంటే 2 గిన్నెలకు కలిపి 1.5 గిన్నెకు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మీరు ఎక్కువగా స్వీట్ ఎక్కువ తినేటట్టుంటే నిండా అయినా వేసుకోవచ్చు. ఇది మాత్రం 3/4 కప్పు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా. వేసుకొని మళ్ళీ బెల్లంలోనే ఒక సగం గిన్నెమైన నీళ్లు, చాలా ఎక్కువ వేసుకోకుండా ఒక రకంగా వేసుకునే ఏం కాదండి. ఎందుకంటే మనం పాకం పట్టేసరికి గట్టి పాకమే పడతాం కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువైనా ఏం ప్రాబ్లంలే. అది వేసుకొని బెల్లం బాగా కరిగినాక మనము ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక గిన్నెలోకి బెల్లం పాకం అంతా వడబోసుకుందాము. ఒక గిన్నెలో తీసుకొని బెల్లాన్ని కరిగించుకొని మనం ఏ దాంతో అయితే చేసుకుంటామో దాంతోకి వడబోసుకోండి. ఈజీగా ఉంటుంది. నేను చెప్పడం మర్చిపోయినాను. అట్లా వడబోసుకునే గోళంని మన స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఉడకాలి. ఉడికే లోపు నేను పల్లీలను కొంచెము మిక్సీ గిన్నెలో వేసుకొని కచ్చాపచ్చగా నేను 2 సార్ల పడగా తీసుకొని మిక్సీకి వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒకేసారి వేసుకుంటే అట్లా నలగవు. అందుకు 2 సార్లు వేసుకొని ఇవి కూడా నువ్వులలో కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనము పాకము వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ మనకి బాగా ఉడుకు పట్టి కొంచెం నురగలాగా వస్తుంది చూడండి, అప్పుడు ఇంకా ఎక్కువ చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను వీడియోలో చూపించినట్టు ఒక 2-3 సార్లు పాకం పడేంత వరకు చూడండి. ఇప్పుడు కొంచెము పాకం దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పాకము బాగా దగ్గరకు వచ్చేంత వరకు సారికి చూసుకుంటుండాలి. అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయము. మీరు కొంచెం లేట్ అయినా సరే మళ్ళీ చాలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసుకున్నాక పాకంని విరిచినప్పుడు మనం నీళ్ళల్లో వేస్తానే ఇట్లా తీసుకొని చేత్తో అప్పుడు టంగుమని శబ్దం రావాలా. మనము ఇట్లా విరిచినప్పుడు ఇట్లా తునగాలండి, 2 ముక్కలు కావాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు. ముదురు పాకం వచ్చే ముందే ఒక టేబుల్ స్పూన్ పైన నేను నెయ్యి వేసుకుంటున్నాను. అప్పుడు మెరుస్తూ ఉంటాయి బాగా. ఖచ్చితంగా నెయ్యి మాత్రం వేసుకోండి. అలాగే ఒక్క చిటికెడుమైన సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వంట సోడా వేసుకోండి. ఇది మాత్రం స్కిప్ చేయకోకుండా ఖచ్చితంగా వేసుకోండి. చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనము బాగా ఇట్లా తుంచినప్పుడు కూడా బొరుగా ఉన్నట్టు అట్లా బాగా వస్తుంది. ఖచ్చితంగా వంట సోడా కూడా వేసుకోండి. ఈసారి మీరు ఒకసారి ట్రై చేయండి.
వేసుకొని అంతా కలుపుకొని ఇప్పుడు మనం పాకం దగ్గర పడతానే ఇప్పుడు మనం పల్లీలు నువ్వులను పాకంలో వేసుకొని కలిపి స్టవ్ ఆపేసుకోవాలి అప్పుడు వెంటనే, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆపేసుకొని నేను ముందుగానే మామూలుగా మైసూర్ పాక్ అట్లా చేసుకుంటాం కదా, ఆ ప్లేట్ లో నేను నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే దానికి నెయ్యి రాసి పెట్టుకున్నానండి. ముందుగానే మనము ఇదంతా సిద్ధం చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనము ఈ ప్లేట్లోకి ఈ పాకాన్ని అంతా బాగా వేసేసుకొని కొంచెము బాగా అంతా సర్ది, మీరు కొంచెం లావుగా చేసుకోవాలనుకున్నప్పుడు చిన్న ప్లేట్ తీసుకోండి. నేను చాలా మరీ మందంగా లేకుండా పలసంగా లేకుండా తీసుకున్నాను. ఈవెన్ గా సర్దుకొని కొద్దిసేపు మనము ఆరబెట్టుకున్నాము, చల్లారేంత వరకు ఉండాలి. అది సగం చల్లారుతానే మనము కటర్ తీసుకొని ముందుగానే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో అవంతా కట్ చేసి పెట్టుకోవాలి. నేను చేసేసరికి కొంచెం ఎక్కువ ఆరిందండి, అందుకు కొంచెం టైట్ అయింది. పర్వాలేదండి, ఈ విధంగా ఉంటేనే బాగా చక్కగా షేప్ వస్తుంది, లేకపోతే సాగుతా అన్నట్టుంటది. కొంచెం నెయ్యి రాసి కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, మీరే చూస్తున్నారు కదా. మొత్తము పట్టి అంతా పైకి లేసి ఎంత షైనింగ్ గా ఎంత టేస్ట్ గా ఉంటదంటే చాలా బాగుంటదండి. మీరు కూడా ఒక చిన్న కప్పుతో ట్రై చేయండి. చూడండి, నేను ఒకటి ఇలా విరిచి చూపిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఈజీగా బాగా తునిగిపోవాలి ఇట్లా, అప్పుడు పర్ఫెక్ట్ గా పాకం వచ్చినట్టు. ఈ పల్లి చిక్కీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి, ముఖ్యంగా ఐరన్, కాల్షియం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచిది. రోజు ఒక ముక్క తిన్నా కూడా పిల్లలు గాని పెద్దలు గాని ఐరన్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులకు గాని దీనికి గాని నువ్వులు అన్ని చాలా మంచివి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేసి నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.